హాయ్, వెల్కమ్ టు శ్రీనివాస్ హర్విల్లి ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు స్పెషల్ ఫిష్ కర్రీ అండి. ఈరోజు మృగశిర కార్తీక, అందుకని ఫిష్ కర్రీ చేశాను. ఫిష్ కర్రీ అంటే చాలామంది చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, కానీ చాలా ఈజీ మెథడ్లో మీకు ఈరోజు నేను చేసి చూపిస్తాను. 2 ఉల్లిగడ్డలు తీసుకుని ఇలా స్టవ్ మీద కాల్చుకోండి. ఇలా కాల్చుకుంటే ఫిష్ కర్రీకి టేస్ట్ బాగా వస్తుందండి. ఇలా కాల్చుకున్న దాంట్లో ఒక వాటర్ తీసుకొని దాంట్లో వేసుకొని పొట్టు మొత్తం తీసేసుకోండి. ఆ బ్లాక్ ఉన్నదంతా తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మనము కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలండి. దీన్ని కట్ చేసుకోవాలి మొత్తం ఇట్లా. కట్ చేసుకున్న పీస్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో ఆయిల్ పోసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. సాజీరా, బిర్యానీ ఆకు, చెక్క, 4 లవంగాలు, 4 ఇలాచీలు వేసుకుందాం. ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై కానివ్వండి. ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిగడ్డను వేసుకుందాం. ఉల్లిగడ్డను కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. చాలా ఈజీ మెథడ్ అండి ఇది. ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా అండ్ సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. వేసుకొని బాగా కలపండి. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లిగడ్డతోటే మనకి టేస్ట్ అనేది వస్తుందండి. మీరు అప్పుడే రుబ్బి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. నేను అప్పుడే రుబ్బి వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు. ఫిష్ కర్రీలో కారం అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే చింతపండు పులుసు పోస్తాం కదా. మీరు కారం ఎంత తింటే అంత వేసుకోండి, దాని తగ్గట్టు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసి బాగా కలపండి. ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు పోసుకోండి. మీకు ఎంత పులుసు కావాలో దాని తగ్గట్టు పోసుకోండి. చింతపండు పులుసు పోసి కొంచెంసేపు మసలనివ్వాలండి. పులుసును కొంచెంసేపు మసలనిస్తే అప్పుడు పులుసు అనేది టేస్టీగా వస్తుంది. కొంచెం గరం మసాలా అండి, కొంచెం గరం మసాలా వేసి ఈ పులుసును కొంచెంసేపు మరగనిద్దాం. ఇలా కొంచెంసేపు మసాలాని ఇచ్చిన తర్వాత మనకు కావాల్సిన వాటర్, ఇప్పుడు మనకి ఎన్ని వాటర్ కావాలో దాని తగ్గట్టు మనం వాటర్ పోసుకోవాలి. చిక్కగా కావాలా, పలసగా కావాలా, దాంట్లో చూసుకొని మనం వాటర్ పోసుకోవాలి. ఇలా బాగా మసలాలండి. చేపల పులుసు ఎంత మసిలితే అంత టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో కొంచెం టేస్ట్ చేసి చూడండి. నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది, నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా బాగా మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఫిష్ని వేసుకుందాం. మీరు ఇలా చేసి చూడండి, చాలా ఈజీగా అయిపోతుందండి. ఫిష్ కర్రీ అంటే భయపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇలా ఫిష్ మొత్తం వేసిన తర్వాత మనము అటు ఇటు గిన్నెని పట్టుకొని తిప్పాలండి. స్పూన్ పెట్టొద్దు, స్పూన్ పెడితే ముక్క అనేది విరిగిపోతుంది. ఇలా ఒక 10 నిమిషాలు ఉంచండి. ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 10 నిమిషాలు ఉంచండి. అంతేనండి, మన ఎమ్మి చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఎమ్మీగా అండ్ టేస్టీగా ఉంటుంది. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. నేను చాలా ఈజీ అండ్ టేస్టీ మెథడ్లో నేను చేసి చూపిస్తాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.